మనకి ఈ మధ్య కాలంలో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది చాలా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది, చాలా మంది చేస్తున్నారు. కానీ మనకి ఆయుర్వేదంలో ఎప్పుడో లంకనం పరమౌషధం అని చెప్పారు. లంఘనం. సో ఆయుర్వేదం ఏం చెప్తోంది ఈ విషయం మీద? రోజు లంకనం చేయాలా? ఎలా ఉంటుంది ఆయుర్వేదిక్ డైట్ అంటే ఏంటి? దినచర్యలో భాగంగా డైట్ చెప్పలేదు, డిసీజ్ ఓరియంటెడ్గా చెప్పారు. చాలా రకాల, అంటే జ్వరం ఉంది ఒక రకమైన లంఘనం, జలుబు ఉంది ఒక రకమైన లంఘనం, లేదా కొన్ని స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆమవాతం అని, గృద్రసీవాతం అని. ఒక్కొక్క వ్యాధికి తగ్గట్టు ఒక్కొక్క రకమైన ఫాస్టింగ్ అన్న చెప్పారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా చాలా బెనిఫిషియల్, చాలా బెనిఫిషియల్. కానీ వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది. ఏమిటి అంటే రోజు మొత్తం మీద ఎంత బ్యాలెన్స్డ్గా తిన్నామన్నదే ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఉండి మిగతా టైంలో బిర్యానీ, పెప్సీ, కోకోకోలా, థమ్స్అప్ తాగుతున్నారు అంటే కుదరదు. కుదరదు, రెండింటికి బ్యాలెన్స్ అవ్వదు. అలాగని రోజు మొత్తం మీద మీరు 3 సార్లు తిన్నా సరే, ఆ 3 సార్లు కనుక బ్యాలెన్స్డ్గా తిన్నారు అంటే ఫాస్టింగ్ కంటే ఎక్కువ సుపీరియర్ అది. ఎస్, ఫాస్టింగ్ డిసీజ్ ఓరియంటెడ్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు పేషెంట్స్కి చెప్పాలి అనుకుంటే వీక్లీ 1 డే చేయమని చెప్తాం. నేను ఇప్పటివరకు పాటించలేదు వీక్లీ 1 డే, ఎందుకంటే అంటే క్యాంప్స్ దృష్ట్యా కావచ్చు. ఇప్పుడు ఒక పేషెంట్ రాయాలంటే ప్రశాంతంగా రాయాలి, ఒకవైపు ఆకలి వేస్తూ తల పీకుతూ నేను చేయలేను. అందుకని నేను పాటించట్లేదు ఇప్పటిదాకా. కానీ పేషెంట్స్ కొంతమందికి చెప్తాను, వారానికి 1 డే సమస్యను బట్టి వాటర్ ఫాస్టింగ్ కానీ జ్యూస్ ఫాస్టింగ్ అసలు ఎప్పుడు చెప్పను. ఏది ఫ్రూట్ జ్యూస్ ఫాస్టింగ్, దాని బదులు పంచదార నీళ్ళు తాగమని చెప్తాను. యాక్చువల్లీ ఆల్మోస్ట్ అవి షుగర్ వాటర్ లాగే ఉంటుంది ఫ్రూట్ జ్యూసెస్ అన్నవి. ఇన్స్టెంట్ ఎనర్జీ, ఫాస్టింగ్కి సెట్ అవ్వదు. ఫ్రూట్స్ తినండి, ఫ్రూట్స్ తినొచ్చు, ఇట్స్ ఓకే, ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి. కానీ దాన్ని ఫైబర్ తీసేసి ఓన్లీ జ్యూస్ తాగితే దాదాపుగా షుగర్ వాటర్ కొన్ని మినరల్స్తో కూడుకొని ఉంటుంది, అంతే అది.